सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरीं नारायण नमोस्तुते। శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క రాశి ఫలాలు ఈ వారం రోజులు కూడా ఎలా ఉంటుందో ఏమిటో ఒకసారి మనం అందరం కూడా తెలుసుకుందాము. ఈ యొక్క రాశి ఫలాల్లో మొట్టమొదటిసారిగా మొదటగా వచ్చేటటువంటి రాశి మేషరాశి. ఈ మేషరాశాధిపతి కుజుడు. ఈ కుజుడు ఈ రాశ్యాధిపతి ద్వితీయంలో శుక్రుడితో కలిసి ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అదేవిధంగా వివాహం కాని వాళ్ళకి వివాహ ఆటంకాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి వ్యాపార వృద్ధి ఉండదు. అందువల్ల ఈ రాశ్యాధిపత్యం ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ వారం కొద్ది ఇబ్బందికరమైన వాతావరణమే చెప్పచ్చు. అందువల్ల ఈ రాశ్యాధిపతి ఉండేటటువంటి కుజుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి వారికి ఎక్కడ లేని చికాకులన్నీ కూడా వస్తూ ఉంటాయి. అదేవిధంగా వారు అనుకున్న పనులన్నీ కూడా అవుతాయేమో అనుకుంటారు కానీ అవ్వకుండా అడ్డం పడతాడు. అందువల్ల మేషరాశ్యాధిపతి కుజుడు ఇవ్వటం వల్ల రెండో స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఈ యొక్క ఉపశమనానికని చెప్పేసి కుజుడు అధిపతి అవ్వటం వల్ల మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళి చక్కగా అక్కడ అర్చనా కార్యక్రమాలు చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా వారికి మంచి ఫలితాలు కూడా ఆ స్వామివారు ఇస్తారు. అదేవిధంగా ద్వితీయ స్థానాధిపతి వృషభాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడిలో కుజుడు ఉండటం వల్ల స్వక్షేత్రం శుక్రుడు ఉండటం వల్ల అందున వారికి నైతికపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈ యొక్క రాశ్యాధిపతి చతుర్థమ స్థానాధిపతి శుక్రుడు అవటం వల్ల వారికి మంచి అవసరమైనటువంటి విధానాల్లో కూడా శ్రేయస్కరమైనటువంటి విధానాలన్నీ కూడా వచ్చి అనేక విధాలుగా వారి మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది. తర్వాత వచ్చేటటువంటి ఈ యొక్క కుజుడి యొక్క అనుగ్రహం కూడా ఉండి లాభాధిపతి అవటం వల్ల భూ సంబంధ విషయాలు కానీ ఆర్థికపరమైన విషయాలు కానీ ఏదైనా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కానీ వీరికి ఉండేటటువంటి విధానంలో అంటే చతుర్థమ స్థానాధిపతి 4వ స్థాన శుక్రుడిలో కేతు ఉండటం వల్ల కొన్ని విషయాల జ్ఞానం కేతువు యొక్క అనుగ్రహం తక్కువగా ఉండి వారికి అనేక ఇబ్బందులు పడతారు. అందువల్ల వీరు చక్కగా శుక్రుడు అధిపతి అవ్వటం వల్ల అమ్మవారికి సంబంధించిన వరకు కూడా ఏదైనా శ్లోకం కానీ లేదా దేవస్థానానికైనా వెళ్ళి చక్కగా ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటే తప్పకుండా వారికి మంచి విధానం వస్తుంది. అదేవిధంగా 3వ స్థానమైనటువంటి మిథున లగ్నం అంటే మిథున రాశి వాళ్ళకి ఈ మిథునాధిపతి వచ్చేటటువంటి బుధుడు. ఈ మిథున స్వక్షేత్రంలో బుధుడు ఉండటం వల్ల వారికి అనేక విధాలుగా అనుకోని విధంగా లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క బుధార్థ యోగం అంటే 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి. కొద్ది జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా సంతాన విషయంలోనూ అదేవిధంగా దంపతుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మంచి విధానం ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే అందువల్ల ఈ 3వ స్థానంలో మిథున లగ్నాధిపతి అయినటువంటి బుధుడు యొక్క అనుగ్రహం కావాలంటే తప్పకుండా వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ కానీ లేదా సుబ్రహ్మణ్య స్తోత్రం కానీ చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా 4వ స్థానం కర్కాటక లగ్నాధిపతి చంద్రుడు. ఈ కర్కాటక లగ్నాధిపతి చంద్రుడు శనిలో ఉండటం వల్ల వీరికి ఆరోగ్యపరమైన విషయాలు ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా వీరికి సూర్యభగవానుడు చంద్రుడిలో సూర్యుడు ఉండటం వల్ల కూడా స్వక్షేత్రం కాకుండా 7వ స్థానం అంటే 7వ స్థానంలో శని ఉండటం వల్ల వారికి ఆకస్మికమైనటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయి. అందువల్ల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం కలిగితే తప్పకుండా అన్ని విధాల యోగంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. వీరు తప్పకుండా చక్కగా వెళ్ళి ఆ యొక్క స్వామివారు అయినటువంటి దత్తాత్రేయ స్వామివారిని వీరు తప్పకుండా దర్శనం చేసుకున్నా పూజ చేసుకున్న మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా 5వ స్థానం అనేటటువంటిది సింహలగ్నం, సింహరాశి. ఈ రాశ్యాధిపతి రవి సూర్యభగవానుడు. ఈ సూర్యభగవానుడు ద్వాదశంలో చంద్రుడితో కలవటం వల్ల వారికి తప్పకుండా ఆరోగ్యపరమైన విషయాలు ఏమైనా ఇబ్బంది పెడుతుంటే మంచి ఫలితాలు వస్తాయి వాళ్ళకి. అదేవిధంగా విద్యా ఉద్యోగ వివాహ విషయంలో కూడా
ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఉంది. అందువల్ల వీరు తప్పకుండా వారి యొక్క ఆశించిన అంశాల మీద దృష్టి పెడితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. అందువల్ల ఈ యొక్క సింహరాశ్యాధిపతి సూర్యభగవానుడు అక్కడ శుక్రుడు కేతు ఉండటం వల్ల వాళ్ళకి వచ్చేటటువంటి అవకాశాన్ని చేతులారా వాళ్ళే ఇబ్బంది పడతారు దూరం చేసుకుని. అందువల్ల ఆ దూరం అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా వీరు దత్తాత్రేయుడు కానీ లేదా ఏదైనా దేవాలయం వెంకటేశ్వర స్వామి కానీ దర్శనం చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా 6వ స్థానాధిపతి 6వ రాశి కన్య. ఈ కన్యాధిపతి బుధుడు. ఈ బుధుడు లగ్నానికి ఉండేటటువంటి వ్యవహారం కూడా ఈ బుధుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల మంచి ఫలితాలే యోచిస్తున్నాయి వీళ్ళందరికీ కూడా. అందులో విద్యా ఉద్యోగ విషయాల్లో కూడా మంచి అవకాశాలు వస్తాయి. వీళ్ళు జాగ్రత్తగా ఉంటే ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విదేశీయానం కానీ లేదా విదేశీయానం కానీ లేదా తల్లిదండ్రుల యొక్క విధానం కానీ భార్యాభర్తల అనుకూలం కానీ వీరందరికీ కూడా మంచి అవకాశాలు ఇస్తూ ఉంటాయి. అందువల్ల వీరు కన్యా లగ్నాధిపతి బుధుడు అవటం వల్ల తప్పకుండా వీరు అమ్మవారి దర్శనం చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా 7వ స్థానం 7వ స్థానం అంటే 7వ స్థానంలో ఉండేటటువంటి కన్య. ఈ లగ్నాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు అవటం వల్ల శుక్రుడు ఈ కేతువుతో రవితో కలవటం వల్ల ఖచ్చితంగా వీళ్ళకి ఆరోగ్యభంగా ఉంటుంది. అదేవిధంగా వారికి ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తీవ్రత అవుతాయి. ఈ యొక్క శుక్రుడు ఉండటం వల్ల శుక్రుడు ఈ కేతువుతో కలవటం వల్ల మంచి జ్ఞానాన్ని పోగొట్టుకుని అనవసరమైన విషయాలన్నీ కూడా కలగజేసుకుని ఇబ్బంది పడతారు. ఆర్థిక విషయాల్లో కానీ లేదా వారి యొక్క లాభాల విషయాల్లో కానీ అనే విషయంలో వ్యాపార విషయంలో కానీ చిక్కులు వస్తాయి. ఆ చిక్కుల నుంచి తప్పించుకోవాలంటే తప్పకుండా రుద్రాభిషేకం కానీ లేదా వారి సంబంధించిన వరకు కూడా నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసినా కూడా మంచి ఫలితాన్ని ఆశించవచ్చు. అదేవిధంగా 8వ స్థానం వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నాధిపతి కుజుడు. ఈ వృశ్చిక లగ్నాధిపతి కుజుడు అవ్వటం వల్ల ఈ కుజుడిని స్వక్షేత్రంలో ఈ శుక్రుడితో కుజుడు ఉండటం వల్ల 7వ స్థానం 7వ స్థానంలో చూడటం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల వివాహమైన వాళ్ళకి ఆ వివాహమైన వాళ్ళకి ఇబ్బందికరమైన భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు కలత్ర స్థానాధిపతి కాబట్టి మనం చేసే వృత్తి వ్యాపారంలో అనేక ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల నుంచి పోగొట్టుకోవాలంటే తప్పకుండా శుక్రాదిత్య యోగం కావాలంటే తప్పకుండా వినాయకుడిని నామస్మరణ చేయటం కానీ లేదా దేవాలయానికి వినాయకుడిని దర్శించడం కానీ తప్పకుండా వాళ్ళకి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా 9వ స్థానం ధనుర్లగ్నం. ఈ ధనుర్లగ్నాధిపతి బృహస్పతి గురుడు అంటారు ఈయన్ని. ఈ గురుడు యొక్క అనుగ్రహం కావాలి. చంద్రుడితో గురుడు కలిశాడు కాబట్టి ఖచ్చితంగా మన వివాహ విషయంలో సంతాన విషయంలో కానీ లేదా భార్యాభర్తల విషయంలో కానీ లేదా వ్యాపార విషయంలో కానీ లేదా ఏ విషయంలో కూడా ఆర్థికపరమైన విషయాల్లో కూడా ముందుకు వచ్చి మంచి ఫలితాన్ని ఆస్వాదిస్తారు వాళ్ళు. అందువల్ల ఈ బృహస్పతి యోగం ఉన్నందువల్ల వీరు చక్కగా మన దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఏ క్షేత్రమైనా పర్వాలేదు వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా 10వ స్థానం శని అంటే కర్కాటక. ఈ మకర రాశాధిపతి శని. ఈ చంద్రుడు అవటం వల్ల శనిలో చంద్రుడు ఉండటం వల్ల వాళ్ళకి విపరీతమైనటువంటి ఆర్థికపరమైన విషయాల్లోనూ అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా తత్కాలంగా అనేక ఇబ్బందులు వస్తాయి. అనుకోకుండా వీళ్ళకి శరీరంలో మార్పులు వస్తాయి. శరీర విధానం కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడతారు. అదేవిధంగా ముఖ్యంగా వీరు శని చంద్రుడు సంతానాధిపత్యం కాబట్టి సంతానంలో కీలక పాత్ర పోషిస్తాడు కాబట్టి వీళ్ళకి సంతానం ద్వారా మనశ్శాంతి లేకుండా ఉండొచ్చు. అందువల్ల వీరు శనేశ్వర దేవస్థానానికి వెళ్ళి శనేశ్వరాన్ని దర్శించుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా 11వ స్థానం రాహు ఉన్నాడంటే ఇది కూడా కుంభలగ్నం. ఈ కుంభలగ్నాధిపతి శని. ఈ కుంభలగ్న శని దాంట్లో రాహు ఉండటం వల్ల చపలతత్వం అంటే చేసే పని మీద ఎప్పుడూ కూడా ఇబ్బందికరమైన వాతావరణం చూపించుకుంటారు. వాళ్ళు చేసేటటువంటి పనిని ఆపుచేసి వాళ్ళకి అనవసరమైన పనిలో వెళ్ళి ఉన్నదంతా కూడా ఇబ్బంది పడతారు. అంటే రాహు వల్ల చపలతత్వం వస్తుందన్నమాట. అంటే మాట వినరు, మన మాట వినరు, వాళ్ళ మాట వాళ్ళు వినరు. అందువల్ల ఈ యొక్క రాహు అధిపతి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే తప్పకుండా మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. వీళ్ళకి ప్రాణభయం అనేటటువంటిది కూడా ఉంది. జాగ్రత్తగా ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా 12వ స్థానం అంటే మీనం. ఈ మీనలగ్నాధిపతి బృహస్పతి అంటే గురుడు శనిలో ఉండటం వల్ల ఖచ్చితంగా వీళ్ళకి దుర్దర్శయోగం అంటారు. అంటే ఎటు కాని విషయం అంటే ఇప్పటివరకు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా తీవ్రత అవుతాయి. ఈ తీవ్రత వల్ల వాళ్ళకి అనారోగ్య పరిస్థితి, అదేవిధంగా ఆర్థిక పరిస్థితి, అదేవిధంగా చేసే వృత్తి వ్యాపారాలు ఇబ్బందికరం వస్తాయి. అందువల్ల తప్పకుండా ఇబ్బందులను తొలగిపోవాలంటే ఈ యొక్క మీనలగ్నం వాళ్ళు
తప్పకుండా శనేశ్వరుడు యొక్క దర్శనాన్ని దర్శించుకుంటే, శనేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందితే తప్పకుండా వీరికి మంచి ఫలితాలు ఆశిస్తాయి. అందువల్ల ఈ 12 రాసుల వాళ్ళు కూడా చక్కగా చెప్పిన విధంగా జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి చెప్పచ్చు. జై శ్రీమన్నారాయణ.